హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ ఈశ్వరి. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఈ ఆమ్లెట్ వేస్తుంటే ప్యాను డ్యాన్స్ చేస్తుందండి, పొయ్యి మీద డ్యాన్స్ చేసేస్తుంది. అది జారిపోతుందండి. ఒకసారి అది పట్టుకుంటే కానీ అది మంచిగా రాలేదు. ఓకే, ఈ రెసిపీ నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే డైలీ నాన్ వెజ్ తెచ్చుకోలేం కదా. సో అప్పుడప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇలా చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. అది మనం ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. మరి ఫస్ట్ దోశ తవా తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా పక్క పక్కనే అరేంజ్ చేసేసుకొని ఈవెన్గా రెండు వైపులా రోస్ట్ చేసేసుకోండి. 2 సైడ్స్ రోస్ట్ చేసేసుకోండి. బ్రెడ్ని రోస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ మనము ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకుందామండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత ఒక బౌల్లో 2 లేక 3 ఉల్లిపాయలు ఫైన్లీ చాప్ చేసినవి, 4 to 5 ఫైన్లీ చాప్ చేసిన గ్రీన్ చిల్లీ, ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొరియాండర్ పౌడర్ అండి 1/2 స్పూను, ధనియాల పొడి, ఆ తర్వాత జీలకర్ర పొడి వేసుకోండి 1/2 స్పూను, ఫైన్లీ చాప్ చేసిన కరివేపాకండి ఈ విధంగా వేసేసుకోండి. మీకు వీలైతే కొత్తిమీర కూడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1/2 స్పూను ఇలా వేసుకొని ఒక 3 ఎగ్స్ అండి పగలగొట్టేసి ఇలా బ్యాటర్ వేసుకోండి. ఇలా విస్క్ చేసేసుకోండి మొత్తం ఈవెన్గా. ఆ మిక్చర్ అంతా ఉప్పు కారం మొత్తం ఉల్లిపాయలు ఇవన్నీ బ్యాటర్ మొత్తం మంచిగా కుక్ అవుతుందండి. ఆమ్లెట్ మిక్చర్ రెడీ. ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసి ఈ విధంగా ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ప్యాన్కి. ఆ తర్వాత ఆమ్లెట్ మిక్చర్ ఉంది కదండి, ఆ మిక్చరు ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ప్యాన్కి. ఈ విధంగా మొత్తం ప్యాన్కి వచ్చేలాగా ముందుగానే తీసేయకండి. ఉడకకుండా తీసేస్తే అది ప్యాన్కి అంటుకొని రాదండి సరిగా. సో అందుకే ఒక 2 minutes ఆర్ 3 minutes ఇలా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. ఇప్పుడు కుక్ అయిందండి. కొంచెం ఇలా అంచుల వెంబడ లైట్గా ఒకసారి తీసేసుకున్నామంటే వస్తే కనుక ప్యాన్కి అంటుకోకుండా ఈ విధంగా మొత్తం అంచుల వెంబడి ఇలా కనుక అన్నామంటే, స్పాచులాతో కూడా మీరు అనుకోవచ్చండి మీకు వీలైతే. ఈ విధంగా ఫ్లిప్ చేసేసేయండి రెండో వైపుకి ఫ్లిప్ చేసేసి జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలండి. సరిగా రాదు, విరిగిపోతుంది. మీరు అంచుల వెంబడి సరిగా అనుకుంటే నీట్గా వస్తుందండి. ఈ విధంగా ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా, రోస్ట్ చేసుకున్నాం కదా మనం బ్రెడ్ స్లైసెస్, ఇలా ఈవెన్గా 1 or 2 మీ ఇష్టం. మిడిల్లో 1 పెట్టేసుకొని 4 sides ఫోల్డ్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఇలా పక్కనే 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకొని ఇలా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి అటు సైడు ఇటు సైడు 2 sides ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. ఇలా నాకు ఫోల్డ్ చేయడానికి కొంచెం కష్టమైంది, ఎందుకంటే అది ప్యాన్ జరిగిపోతుంది. సో అందుకే నాకు కొంచెం కష్టమైంది. మీరు దోశ పెనం తీసుకోండి, అది కొంచెం ఈజీ అవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక్క నిమిషం దాని మీద హాఫ్ మినిట్ దాని మీద పెట్టేసేయండి. ఇలా ఒత్తి ప్రెస్ చేసి పెట్టేసేయండి, అప్పుడు అది ఉంటుంది. ఇప్పటికి వచ్చిందండి నాకు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇలా తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆమ్లెట్ మిశ్రమాన్ని. ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇంకొక ఆమ్లెట్ వేసుకుందాం. మొత్తం ఆయిల్ వేసేసి ఆమ్లెట్ మిక్చర్ని ఇలా ఈవెన్గా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసేయండి. స్ప్రెడ్ చేస్తే మనము లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ పెట్టేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.